వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మనకు 10th క్లాస్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్, ముఖ్యంగా ఎగ్జామ్స్కి సంబంధించి, పబ్లిక్ ఎగ్జామ్స్ సంబంధించి టైం టేబుల్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ టైం టేబుల్ డిస్కస్ చేద్దాం. అదేవిధంగా గురుకుల నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది, దాని గురించి కూడా చర్చిద్దాం. ఫస్ట్ అయితే మనకి మార్చి 21 నుంచి 10వ తరగతి పరీక్షలు అయితే ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 వరకు నిర్వహించబోతున్నారు. గ్రేడింగ్ విధానాన్ని ఈసారి రద్దు చేయడం జరిగింది. విద్యార్థులు ప్రధానంగా ఇక్కడ గమనించాలి. విద్యార్థులకు మార్కులతోనే మెమోలు అనేది మనకి ఇక్కడ ప్రధానంగా జరిగిన మార్పు. ఈ సంవత్సరానికి ఇంటర్నల్ మార్క్స్ మాత్రం ఈ ఇయర్కి యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇంటర్నల్ ఎత్తేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. సో ఇక్కడ మనకు రాష్ట్రంలో 10వ తరగతి వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఏ కృష్ణారావు గురువారం టైం టేబుల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక టైమింగ్స్ వచ్చేసి మనకు 9:30 నుంచి 12:30 వరకు అయితే ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. రెగ్యులర్ ప్రైవేటు విద్యార్థులకు కూడా ఈ టైం టేబుల్ అయితే అప్లికేబుల్ అవుతుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులకు 6 పేపర్లకు 7 సబ్జెక్టులతో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. గతంలో జనరల్ సైన్స్ పేరుతో ఫిజికల్ సైన్స్, బయాలజీ సైన్స్ సబ్జెక్టులకు ఒకే రోజు ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు. విద్యార్థులకు అసౌకర్యం కలుగుతున్న అభిప్రాయం రావడంతో దాన్ని అధికారులు గ్రహించి 6 పేపర్లకు 7 పరీక్షలు ఇప్పుడు నిర్వహించబోతున్నారు. దీంతో ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ సబ్జెక్టులకు వేర్వేరు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఆ 2 సబ్జెక్టులకు ఒకే పేపర్గా పరిగణిస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రస్తుత విద్యా సంవత్సరంలో సంస్కరణలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మనకి 10వ తరగతి వార్షిక పరీక్షల్లో 24 పేజీల బుక్లెట్ను ఇచ్చే విధానం అయితే అమల్లోకి రానుంది. అయితే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ పేపర్లకు మాత్రం 12 పేజీల చొప్పున బుక్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక 20 ఇంటర్నల్ మార్కులను ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదట ప్రకటించింది. కానీ విద్యా సంవత్సరంలో మార్పులు చేయడంపై వ్యతిరేకత రావడంతో దీని మీద వెనక్కి తగ్గింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మాత్రం పాత పద్ధతిలోనే 10వ తరగతి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పింది. 20 ఇంటర్నల్ మార్కులు ఇప్పటికీ ఉంటాయి. దీంతో 80 మార్కులకు ఇప్పుడు వార్షిక పరీక్షలు నిర్వహించబోతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 20 ఇంటర్నల్ మార్కులు కూడా ఎత్తివేస్తున్నట్లయితే ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరంలో 10వ తరగతి వార్షిక పరీక్షలు 100 మార్కులకు జరుగుతాయి. గ్రేడింగ్ విధానం రద్దు విషయంలో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే గ్రేడింగ్ విధానం అనేది ఉండదు. 10వ తరగతి విద్యార్థులకు ఇప్పుడైతే మార్కులతోనే మెమోలు అయితే జారీ చేస్తారు. మరొకసారి మనం టైం టేబుల్ కనుక గమనిస్తే ఇక్కడ మనకు ఇంకొక టైం టేబుల్ ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, కింద మనకి ఇక్కడ 21/3/2025 ఫస్ట్ లాంగ్వేజ్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. గ్రూప్ ఏ 9:30 to 12:30 పేపర్ కోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి పేపర్ కోడ్స్ అండి. ఇక్కడ పేపర్ కోడ్స్ అయితే ఇచ్చారు చూడండి ఈ ఎగ్జామ్స్కి సంబంధించి. అదేవిధంగా 22/3/2025 సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది. మనకు 9:30 to 12:30 PM వరకు. 24/3/2025 థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది. 9:30 to 12:30 పేపర్ కోడ్ 13A 14A అని ఇక్కడ చెప్తున్నారు. 26/3/2025 మనకి మ్యాథమెటిక్స్ ఉంది. 9:30 to 12:30 పేపర్ కోడ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. పక్కన మీరు చూడండి. 28/3/2025 ఫ్రైడే రోజు మనకు సైన్స్ పార్ట్ 1 ఫిజికల్ సైన్స్ ఇప్పుడు సపరేట్గానే మనకి ఇక్కడ పేపర్ అయితే ఇది కండక్ట్ చేస్తున్నారు, మీరు గమనించండి. 9:30 to 11 AM వరకే ఉంటుంది. ఇది మనకి ఇక్కడ పేపర్ కోడ్ ఇచ్చారు. 29 రోజు మనకి సైన్స్ పార్ట్ 2 బయాలజికల్ సైన్స్ ఉంటుంది. ఇది కూడా టైమింగ్ ఇక్కడ గమనించండి మీరు. 9:30 to 11 AM వరకే మీకు ఇక్కడ కండక్ట్ చేస్తారు. ఇక ఏప్రిల్ 2న మనకి సోషల్ స్టడీస్ అయితే ఉంది. 9:30 to 12:30 PM వరకు. విధంగా ఏప్రిల్ 3న మనకు OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 సంస్కృత్ అండ్ అరబిక్ అంటూ ఒక ఎగ్జామినేషన్ ఉంది. SSC వొకేషనల్ కోర్స్ సంబంధించి కూడా అదే రోజు మనకి థియరీ కండక్ట్ చేయబోతున్నారు. ఇక ఏప్రిల్ 4, 2025న OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 సంస్కృత్ అండ్ అరబిక్ 9:30 to 12:30 PM వరకు అయితే కండక్ట్ చేయబోతున్నారు. పేపర్ కోడ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ద ఆబ్జెక్టివ్ పేపర్ పార్ట్ B ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్ హ్యావ్ టు be answered in the last half an hour only except English and Science అంటున్నాడు. విద్యార్థులైతే ఈ సూచన గమనించాలి. థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఆబ్జెక్టివ్ పేపర్ పార్ట్ B shall be given to the candidates along with పార్ట్ A అని చెప్తున్నారు ఇక్కడ.
The objective paper part B of physical science and biological science have to be answered in the last 15 minutes only అని చెప్తున్నారు. గమనించండి, all the academic courses subjects papers are common for both SSC academic course and OSSC course candidates అని చెప్తున్నారు. SSC public examinations March 2025 will be conducted strictly as per the above timetable even if the government declares public holiday or general holiday in respect of any date or dates mentioned above అంటున్నారు. The performance of the candidates who answer wrong combination of question papers will be cancelled. Hence the candidates are instructed to demand and answer right combination question papers అంటున్నాడు. ఒక జాగ్రత్తగా మీరు ఆ రైట్ క్వశ్చన్ పేపర్ అయితే మరి మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. The performance of the candidates will be cancelled if the candidate appears in the examination center other than the originally allotted examination center by this office. ఇవైతే కొన్ని కండిషన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ఎస్ఎస్సి టైం టేబుల్కి సంబంధించి తాజా అప్డేట్ అండి. ఇక గురుకులాలలో 5వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ అంటూ మనం ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ సాధారణ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు మరి ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని మనకు TGWREIS కార్యదర్శి అలుగు వర్షిని మనకి ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారు. 5వ తరగతి ప్రవేశానికి మనకు ఎప్పుడుందంటే ఎగ్జామ్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 23న మరి కండక్ట్ చేయబోతున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని జిల్లాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తులు ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు. ఇక్కడ ఆన్లైన్ వెబ్సైట్ అడ్రస్లు కూడా ఇక్కడ మెన్షన్ చేయబడ్డాయి. మరి దీంట్లోకి అయితే వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ అర్హతలు పరిశీలించుకొని 21/12/2024 నుండి 1/2/2025 వరకు ఆన్లైన్లో మీకు ₹100 ఫీ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 1 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. మనకి గమనించండి, 21 డిసెంబర్ నుంచి మొదలవుతుంది. ఒక ఫోన్ నెంబర్తో మాత్రమే చేయాలని చెప్తున్నారు. అభ్యర్థికి బదులు వేరే వారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేస్తే అట్టి వారిపై సెక్షన్ 8060 ప్రకారం క్రిమినల్ చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్గా పరిగణిస్తామని కూడా ఇక్కడ ప్రధానంగా గమనిస్తున్నారు. అభ్యర్థికి ఏమైనా ఇంకా సందేహాలు ఉంటే కనుక ఇక్కడ కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటికైతే కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కాంటాక్ట్ కావచ్చని ఇక్కడ సూచిస్తున్నారు. సో ఇది మనకి ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్ అండి. మరి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.